జేబీ అనంతపురం జిల్లాలో అంబేద్కర్ అక్షరయం అనేటువంటి పేరుతో రాజగోపాలన్న మరియు అడవాల శేషగిరి రాయుడన్న ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజన సాహిత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మేము రచనలు చేస్తున్నాము. అందులో భాగంగా ఛాయా పబ్లికేషన్స్ వారు మా యొక్క కథల పుస్తకము రాయుడన్న రాసినటువంటి దాసప్పగాని మనముడు మరియు కొన్ని కథలు, అదేవిధంగా ఎంఎస్ హనుమంతరాయుడు అనేటువంటి నేను రాసిన దిగ్వింటోడి కథలు, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పల్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత తను రాసినటువంటి నీలికల్ల నేల, అదేవిధంగా ఎండపల్లి భారతి అక్క రాసినటువంటి దేవరహస్యాలు అనేటువంటి పుస్తకాలు ఈరోజు మా అంబేద్కర్ అక్షరయం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారు తమకు జరుగుతున్నటువంటి విషయాలను ఎవరు కూడా ఇతరులు రాసేటువంటి అవకాశం ఉండదు. మా చరిత్రను మేమే రాసుకోవాలి, మా కథలను మేమే రాసుకోవాలి, భవిష్యత్ తరాలకు మేము వీటన్నిటిని అందించాలంటే రాయడం తెలిసినవాడు ఖచ్చితంగా రాయాలనేటువంటి ఒక ఆశయంతో మేము ఈ కథలు రాయడం జరిగింది. తప్పకుండా మా అంబేద్కర్ అక్షరయం టీం తరపున భవిష్యత్తులో దళిత బహుజన సాహిత్యాన్ని, అదేవిధంగా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కలిసి వచ్చేటువంటి వ్యక్తులను అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనేది ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చరిత్రను వక్రీకరించేస్తున్నారు. ఏ విధంగా వక్రీకరణ అంటే పాలకులకు అనుకూలమైన వక్రీకరణలు, పాలకులు ఏం చెప్తే అదే అన్నట్టుగా. ఉదాహరణకు తీసుకుంటే నెమలికి గుడ్లు పిల్లలు పెట్టదు, సామాన్యంగా ఒక నెమలి కన్నీళ్లు దాగి ఇదవుతుంది. ఇలాంటి వాస్తవ వక్రీకరణ జరుగుతోంది. ఇలాంటి సమాజంలో వాస్తవాలను ప్రజలకు అందించాలి, అది ఏ విధంగా అనే ఒక దీంతో ఈ అంబేద్కర్ అక్షరయం అనేది ఏర్పడింది. ప్రత్యేకించి సాహిత్యాన్ని మాత్రమే మేము తీసుకొని అనంతపురం జిల్లాలో కావచ్చు, మొత్తం రాయలసీమ అంతా ఒక వేదికగా చేసుకొని వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి మేము ఈ అనంతపురంలో వీలైనంత ఎక్కువగా ఆవిష్కరణ చేసి ఆ తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత, బహుజనులలో రావాల్సిన మార్పు, వాళ్ళు అందుకోవాల్సిన స్ఫూర్తి, ఈ విధంగా ఈ అంబేద్కర్ అక్షరం అనేది ముందుకు పోతుంది. అందులో భాగంగా మేము ఇండస్ మార్టిన్ రాసినటువంటి ఇండస్ మార్టిన్ రాసిన కటికపూలు అనే పుస్తకము, తర్వాత ఫాదర్ గారి కథలు, ఇలాంటి కథలే కాకుండా తర్వాత మన జిల్లా వైపు నుంచి అనంతపురం జిల్లా నుంచి అనేక మంది పుస్తకాలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా అంబేద్కర్ విషయం తరఫున చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 5 పుస్తకాలను ఈరోజు ఛాయా పబ్లికేషన్స్, అందులో 4 పుస్తకాలు ఉన్నాయి. అవి వాటిలో మొదటగా దాసప్పగాని మనవడు అయితేనేమి, దిగువింటోని కథలు అయితే ఏమి, దేవరహస్యాలు అయితే ఏమి, అదేవిధంగా నీలికల్ల నేల, ఇదంతా కూడా బహుజనవాదాన్ని అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, తర్వాత బుద్ధుడు కావచ్చు, బసవడు కావచ్చు, పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, వీరందరి యొక్క భావజాలాన్ని బహుజనుల్లో విస్తరింపజేయడం కోసం ఒక వారధిగా అంబేద్కర్ అక్షరయం నడుం కట్టుకుంది. అందులో భాగంగానే ఈ 5 పుస్తకాల ఆవిష్కరణ జరుగుతోంది. 5వ పుస్తకము హ్యూమన్ లైఫ్. ఈ హ్యూమన్ లైఫ్ ఇంగ్లీష్లో రాయబడింది. ఈ ఆంగ్లం అనేది ప్రస్తుత తరానికి చాలా గొప్ప అవకాశము. అది నేర్చుకోకపోతే అవకాశాలు అందుకోవడం చాలా క్లిష్టం. అందువల్ల ఆంగ్ల భాష యొక్క అవసరాన్ని గుర్తెరిగి నేటి యువతరాన్ని ప్రబోధించేలా చేయడం కోసం హ్యూమన్ లైఫ్ అనే పుస్తకాన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతోంది. భవిష్యత్తులో ఎవరైతే దళిత బహుజనవాదంతో, సమాజ హితంతో, సమసమాజం కోసం రాసే అక్షరాలు ఏవైనా సరే అంబేద్కర్ అక్షరం తరపున మేము ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు పాల్గొంటున్న వారికి, ఇంకా ఎవరైనా సభ్యులుగా తెగదర్చిన వారికి అందరినీ హృదయపూర్వకంగా జై భీములతో ఆహ్వానిస్తున్నాం.